వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ పవన్. ప్రజెంట్ అయితే మనం తెలంగాణ భవన్ దగ్గర ఉన్నాము. సో కేసీఆర్ గారు అయితే ఈ మునుపెన్నడూ లేని విధంగా సమావేశాలు వెంటనే పెట్టడము, ఎక్కువగా సమావేశాలు పెట్టడము, అసలు ఏంటి కేసీఆర్ గారి వ్యూహం అనేసి ఎవరికి అర్థం కావట్లేదు. అపోజిషన్ పార్టీకి అయితే అధికార పార్టీకి అయితే వణుకు పుడుతుందని చెప్పొచ్చు. అంటే కేసీఆర్ గారు కూడా అధికార పార్టీ చేసే ఆ తప్పుల్ని ఎలా ఎత్తి చూపాలి, వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి, అంటే ఆ 6 గ్యారంటీలని ఎలా రాబట్టాలి, వాళ్ళు చేసిన దుర్మార్గాలని ఎలా బయట పెట్టాలని చెప్పేసి మంత్రులతో ఎమ్మెల్యేలతో సమావేశం చేయడం జరుగుతుంది. సో అసలు ఇక్కడ వచ్చిన వ్యక్తులను అడిగి తెలుసుకుందాము సార్ ఏం మాట్లాడారు, ఏంటి అసలు పరిస్థితి అని చెప్పేసి. నమస్కారం. నమస్తే అమ్మా. మేడం చెప్పండి, కేసీఆర్ గారు ఈ మధ్య ఎక్కువగా సమావేశాలు పెట్టడము, ఎక్కువగా మంత్రులతో మాట్లాడడము, ఎమ్మెల్యేలతో మాట్లాడడము జరుగుతుంది. ఏంటి అసలు కేసీఆర్ గారి వ్యూహం ఏంటి? కేసీఆర్ గారు ఇన్ని రోజులు తన ఏమనుకున్నాడంటే కొత్త సీఎం బాగా మార్పు నాకన్నా బాగా చేస్తాడని అనుకున్నాడు. కానీ ఇంత అంటారు కదా, ఇంత పెద్ద మూర్ఖుడు వెళ్తాడని చెప్పేసి అనుకోలేదు. కాంగ్రెస్లో ఇంత పెద్ద మూర్ఖుడు రేవంత్ రెడ్డి అంత మూర్ఖుడు ఎట్లాంటోడు అంటే ఇంతకుముందు చాలా బాగానే ఉండే సీనియర్స్, కానీ వీడు మార్పులో వీడు కొత్తగా వచ్చిండు కదా, కొత్త బిచ్చపోడు పొద్దెరగాడు అన్నట్టు. ఈ 14 నెలల్లో చేసింది ఏమీ లేదు, గుండు సున్నా. వాడు చెప్పిన హామీలన్నీ గుండు సున్నా. కొంతమంది సీనియర్ ఉన్నా కానీ రేవంత్ రెడ్డి గారికి వేయడం మనకి ఇంకేమన్నా వెనకాల ఏమన్నా సీక్రెట్స్ ఉన్నాయంటారా? సీక్రెట్స్ ఉన్నాయి కదా. మార్పు చేసి కేసీఆర్ని బండ బూతులు రోజు పొద్దున్న లేస్తే కేసీఆర్ జపం చేసిండు కాబట్టి ఈరోజు నేనే తీసుకొచ్చిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి నేనే తెచ్చిన కాబట్టే నాకే కావాలన్నట్టు దాని మీద గద్దె మీద కూర్చొని నోటికొచ్చినట్టు వానికి పిచ్చి కుక్క వరిలినట్టు వదిలి ఈరోజు ప్రజలకు అంటారు కదా, మనం అంటారు మనం ఏది ఆలోచించలేని మన కానివి ఉంటాయి చూడండి. చిన్న పిల్లలకు చందమామని తీసుకొని వస్తామని ఎట్లయితే చెప్తామో ఈరోజు తెలంగాణ ప్రజలను అట్లాంటి స్కీములు చెప్పి మొత్తం గుండు సున్నా తీసుకొని వచ్చిండు. ప్రజలు ఏమనుకున్నారంటే కేసీఆర్ కన్నా ఎక్కువిస్తుండు, కేసీఆర్ పథకాలు ఎట్లయితే ఉన్నాయో దానికి 10 ఇస్తుండు కదా అన్నట్టు గుడ్డిగా నమ్మి 1.2% ఒక 10 సీట్లు పోయినాయి మా నుంచి, బీఆర్ఎస్ నుంచి. కానీ ఈరోజు ప్రజలకు అర్థమైపోయింది ఏంటంటే వీనంత పిచ్చి కుక్క మమ్మల్ని దోసుక తినడానికి వచ్చిండు అనేది మాత్రం ఈరోజు ప్రజలకు ఖచ్చితంగా అర్థమైపోయింది. మరి కేసీఆర్ గారిని మాట్లాడడం జరుగుతుంది, అంటే దోచుకున్నారు, ప్రజలందరినీ దోచుకున్నారు, మీ దారుణాలన్నీ బయట పెడతానని చెప్పేసి వరుసగా ఈ జైలుకు పంపించడం కూడా ఈ మధ్య మనం చూసిన విషయాలే. సో ఏంటి మరి దానిపైన? వానికి ప్రజలను తెలంగాణను పైకి తీసుకొని రావాలి, 6 గ్యారంటీలు ఇచ్చినా కదా ప్రజలకు సంక్షేమ పథకాలు తేవాలని లేదు. ఎందుకంటే అక్కడ ఏమీ లేదు అంటే తెలంగాణ సుభిక్షంగా మంచిగా బంగారు తెలంగాణ చేసి మన చేతిలో పెట్టినాం. ఒకప్పుడు కరువు కాటకాల తెలంగాణ ఉండి ఈరోజు బంగారు తెలంగాణ 10 సంవత్సరాలు బాపు కేసీఆర్ దాన్ని ఎంటర్ కదా ఒక కరువు కాటకాలలో ఉండే దాన్ని సుభిక్షంగా నీళ్లు నిధులు నియామక అన్నీ తీసుకొని వచ్చిన తర్వాత వీని తెచ్చి కూర్చోబెట్టిరు. వీనికి ఎక్కడ అర్థం కాక ఏం చేసిండంటే వానికి ఉన్నది ఏంటంటే 4గురినే టార్గెట్, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితక్క. ఈ 4గురు కోసమే సీఎం అయిండాడు. కాదు మరి గుంపు మేస్త్రి విధానం మన సీఎం పాలన అంటే అని చెప్పేసి గుంపు మేస్త్రి కన్నా దిగజారిపోయిన మాటలు తిడతా, బండ బూతులు. ఈ రోజైతే నేను డైరీలో పెట్టుకుంటున్నా, ఏ తిట్టు తిట్టకుండా తిట్టినన్ని తిట్లు వాడు దిగే వరకు తిడుతూనే ఉంటాను. మరి ఈ మధ్య అందరినీ జైలుకు పంపిస్తున్నాడు, మరి మిమ్మల్ని కూడా ఏమన్నా చూసుకునే అవకాశం? జైలుకు పంపిస్తే వాడిని ఉరికిపిచ్చేది ఉన్నది, నన్ను జైలుకు పంపించేది దమ్ము వానికి లేదు. పంపించినా కానీ రోజు అనుకుంటున్నాడు 4 కోట్ల ప్రజలను జైలుకు పంపిస్తాడా ఈరోజు? అంటే ఎవరైతే ప్రశ్నిస్తే వాళ్ళని జైలుకు పంపిస్తాడా? నువ్వు ఇచ్చిన హామీలే అడుగుతున్నాం కదా, నువ్వు ఏమి ఇచ్చినావు హామీలు? ఈరోజు ఒక బస్సు తప్ప ఏమి ఇస్తున్నాడమ్మా? 1,1,5 లక్షలు అప్పు చేసిన రేవంత్ రెడ్డి. మా బాపు కేసీఆర్ అప్పు చేసిండంటే ప్రగతిని చూపించిండు కేసీఆర్. ఈ 14 నెలల్లో నువ్వేం ప్రగతి చేసినావు? నువ్వు ఎక్కడ పెట్టినావు? 1,5 లక్షలు ఎక్కడ పెట్టినావు? అది శ్వేతపత్రం వదిలిపెట్టాలి. 4,30,00,000 మందికి ప్రజలకు నువ్వు చూపించాలి. ఈరోజు ఎక్కడ హైడ్రా డెవలప్మెంట్ 7,000 మందిని ఉసూరుమంటూ 7,000 పేద ప్రజల ఇండ్లు గూలగొట్టి ఈరోజు ఇదే పేద ప్రజలను డబల్ బెడ్రూమ్లు అన్నావు. ఒకప్పుడు కేసీఆర్ కట్టిన డబల్ బెడ్రూమ్లు ఉసుకతో కట్టినాను. అదే డబల్ బెడ్రూమ్ల కలర్లు చేంజ్ చేసి 3 రంగుల జెండాలు వేసి అందులో దింపుతున్నాడు. కానీ మళ్ళీ అదే బడాబాబులో ఎందుకు గుల్లగొడతలేడు? వెనక నుంచి సూట్ కేసులో తీసుకుంటున్నాడు. పోయి అంటారు కదా రాహుల్ గాంధీకి మోదీ గాంధీకి ఇస్తున్నాడు. మళ్ళీ హైడ్రాలో కూడా మోదీ ఉన్నాడు, ఇంట్లో చంద్రబాబు నాయుడు కూడా ఉన్నాడు. ఆంధ్రాను డెవలప్మెంట్ చేయడానికే ఎకనామిక్ మొత్తము మన అంటారు కదా తెలంగాణ ఎకనామిక్ మొత్తం పాడేసిండు రేవంత్ రెడ్డి. ఈరోజు భూముల ధరలు ఎట్లున్నాయమ్మా? ఒకప్పుడు ఇదే కోకాపేటలో 1 ఎకరము 100 కోట్లకు పోయింది. ఇదే కోకాపేటలో ఒకప్పుడు 2 సంవత్సరాలకు అంటే వీడు వచ్చే ఒక 14 నెలల కింద. ఇప్పుడు పోయి అడగండి, ఎవడు అమ్ముతలేడు, ఎవడు చెప్తాడు ఎవంది భూమి ఎక్కడ హైడ్రా అంటున్నారు, భయపడుతున్నారు. ఎక్కడ ఉన్నది అది హైడ్రానేమో మేము తీసుకోమని. అసలు అంటారు కదా బయటికి నుంచి కంపెనీలు వస్తలేవు,
అంటారు కదా లగచర్య చేసిండు, భూములు గుంజుకుంటుండు అల్లుని కోసం పెట్టడానికి. మళ్ళీ కరువు ఇప్పుడు గురుకులాలలో పోయినరు. SLBC దాంట్లో 8 మంది అలా చనిపోయింది గురించి కోమటిరెడ్డిది చేపల కూరది అడిగిండు, అదే అడిగాడు అని చెప్పేసి మన వైరల్ అయింది కదా. చేపల కూడా అడగడం కాదు, రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు? 9 రోజులకు వచ్చిండు. సిగ్గు శరం ఉండదు. చెప్పుతో కొడతాం రేవంత్ రెడ్డి. చీపుర్లు, చెప్పులు, తొండలు, పాములు అన్ని ఇడుస్తారు ఇప్పుడు ప్రభులు. అంటే ప్రజలు చూస్తున్నారు. అంటే వేరే రాష్ట్రాల నుంచి మన దగ్గర వచ్చి పని చేసుకునే స్థాయికి తీసుకొని వచ్చిండు పాప కేసీఆర్. ఒకప్పుడు మన నుంచి పోతుండే మహబూబ్ నగర్, నల్గొండ, అక్కడి నుంచి పోయి బాంబే అక్కడెక్కడ పోయి పనులు చేసుకుంటే అట్లాంటి ప్రజలను ఈరోజు భయభ్రాంతులు చేసిండు రేవంత్ రెడ్డి. ఏమి అవగాహన లేకుండానే ప్రజలను అలా పంపించిండు. వాళ్ళు 8 మంది ప్రాణాలు కావా రేవంత్ రెడ్డి? నీ ఇంట్లో నీ అన్నలు, నీ అల్లుడు, నీ మన్మడు ఎవడో అలా జిక్కుకుంటుంటే ఇదే ఢిల్లీ కురుకుతుంటివా నువ్వు? ఇదే ప్రచారానికి పోతుంటివా నువ్వు? ఇలాంటివన్నీ అడుక్కుంటూ పోతే చాలా వరకు రేవంత్ రెడ్డి మొత్తం ఫెయిల్ అయిపోయిండు. మొత్తం రేవంత్ రెడ్డి ఈరోజు తెలంగాణను అంటారు కదా అప్పుల కూబిలో మొత్తం దిగజార్చేసి తెలంగాణను అమ్ముకునే స్థాయికి తీసుకొని వచ్చిండు. రైతులకు నీళ్ళు ఎందుకు వదిలిపెడతలేడమ్మా? 2 దఫాల రైతు బంధు ఎందుకు ఇవ్వలేదు? రైతు బీమా ఎందుకు ఇస్తలేవు? ఎక్కడ పోయినాయి? 2500 ఇస్తాను కదా ప్రజలకు, ఆడవాళ్ళకు 2500, కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తాను, ఎక్కడ పోయింది? నీ హామీలే మేము అడుగుతున్నాము. ఈరోజు బీసీలను కులగణన అనే పేరు మీద ఒక అంటారు కదా బడా అంటారు ఆడు ఏమా తిట్లన్నీ అయిపోయినాయి. నాకు సొంత పార్టీ వాళ్ళే వ్యతిరేకత చూపించారు కదా, పార్టీ వాళ్ళు వెళ్ళిపోయిండు కదా, మళ్ళా వెళ్ళిపోయిండు, వాడిని సస్పెండ్ చేసిండు. ఎవరు ఇంట్లో ఇప్పుడు చూడండి ఎంతెంత మంది వెళ్ళిపోతారో, ఎంతెంత మంది ఏమేమి చేస్తారో చూడండి మీరు. ఇప్పుడు ఈ రోజు రేవంత్ రెడ్డి ఫెయిల్యూడ్ వాడు. కాంగ్రెస్ లో తల ఎత్తుకోకుండా చూపించుకోనంత అంటారు కదా దిగజారిన కాంగ్రెస్ మళ్ళీ రూపు మాపులు అంటారు కదా లేకుండా చేయడానికే ఈ రోజు రేవంత్ రెడ్డి RSS మనిషిని ఇంట్లో వదిలిపెట్టిండు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు, మోదీ చెప్పినట్టు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారి హస్తం కూడా ఉందంటారు ఇందులో. ఖచ్చితంగా ఉన్నది కదా. వాని గురువు అక్కడ ఆంధ్ర డెవలప్మెంట్ కావాలంటే తెలంగాణను కూర్చోబెట్టాలి. ఒకప్పుడు తెలంగాణ కోసం అదే చంద్రబాబు నాయుడు, ఇదే మా బాబు కేసీఆర్ని కాళేశ్వరం తీసుకొచ్చి ఇంత మంచిగా నీళ్ళు వదిలిపెడుతున్నారు, ఇంత మంచిగా డెవలప్మెంట్ నంబర్ 1 ఇప్పుడు దేశంలోనే నంబర్ 1 ఉండే. ఈ రోజు అందరు నుంచి కూడా కేసీఆర్ గారు ఫ్రాడ్ చేశారు, కోట్లు తిన్నారు అని అన్నారు. కొట్టుకపోవాలి కదా కాళేశ్వరము. ఎక్కడ కొట్టుకపోయింది? ఆ కాళేశ్వరం నుంచే కదా ఈ రోజు మనం సుభిక్షంగా ఉన్నాము. ఈ రోజు కాళేశ్వరం నీళ్ళు ఎందుకు వదిలిపెడతలేవు రేవంత్ రెడ్డి? రైతులకు ఎందుకు వదిలిపెడతారు? కేసీఆర్ పాపు ఒకప్పుడు ఎండాకాలంలో పోయిన సంవత్సరము అంటారు కదమ్మా సుభిక్ష అంటే పచ్చగా ఎక్కడ చూడు అక్కడ నీళ్లు అది చిమ్ముతుండే. ఇప్పుడు నీళ్ళు మొత్తం భూములన్నీ ఎండిపోయినాయి, పొలాలన్నీ ఎండుకపోయినాయి, రైతులు ఏడుస్తున్నారు. మినిస్టర్స్ ఒకప్పుడు జగదీష్ అన్న మినిస్టర్ ఉన్నాయి, ఆయన కూడా ఏడ్చి కళ్ళకి నీళ్ళు పెట్టుకొని మా దగ్గర నీళ్ళు వదిలిపెట్టమని అడుగుతున్నారు. అంటారు కదా తెలంగాణను ఎక్కడ కరువు కాటకాలకు తీసుకొని పోయింది తండ్రి. అదే తప్ప ఇక మాకు మాట్లాడడానికి కూడా ఏంటంటే ఈరోజు ఏమనంటే అరెస్ట్ అంటుండు, ఏమనంటే పోలీసులు మొత్తం అసలు హోమ్ మినిస్టర్ ఎక్కడున్నాడు? విద్యాశాఖ మంత్రి ఎక్కడున్నాడు? మొత్తం వానికి కింద పెట్టుకొని కూర్చున్నాడు, అన్ని వాడే చేస్తున్నాడు, 1 మ్యాన్ షో చేస్తున్నాడు. కాబట్టి అధిష్టానం రాహుల్ గాంధీ ఎందుకు గెలుస్తున్నాడు? వీని మొత్తం అంతా బయట పడ్డది. కాబట్టి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా 26లో దిగిపోతుండు. మళ్ళీ మా బాపు కేసీఆర్ సీఎం అవుతుంది. గెలుస్తాడంటారు, కాన్ఫిడెన్స్ ఉందంటారు. గెలవడం కాదు, గవర్నమెంట్ పడిపోతుంది. బాపు కేసీఆర్ 26లో ఉంటాడు, ఇది 25. నెక్స్ట్ ఇయర్ బాపు కేసీఆర్ సీఎం ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.